హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజులైనా లేకుంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజులకైనా నెక్ ఎక్కువ వచ్చినప్పుడు అది ఏ విధంగా సరి చేసుకోవాలనేది చాలా ఈజీ మెథడ్లో మీకు చూపించబోతున్నాను. ఇలా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంది కదా, దానికి నెక్ ఎక్కువ వచ్చినప్పుడు ఆది బ్లౌజ్ తక్కువ ఉండి నెక్ ఎక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా సరి చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్లోకి మలుచుకోవాలి. ఆది బ్లౌజ్ తోటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఒక నెక్ మాత్రమే కట్ చేసుకోకూడదు, సంక పార్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా సెంటర్కు మలుచుకొని నెక్ మనకు ఎంత ఉంది, మనకు నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంటుంది. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్, కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకైతే 2.5 ఇంచెస్ ఉంటుంది కదా. ఇది 3 ఇంచెస్ ఉండదు అనుకోండి, 2.5 ఇంచెస్ కూడా మార్కు పెట్టేసుకున్నాం కదా. అలా మార్కు పెట్టేసుకొని క్రాస్గా లైన్ అనేది గీసుకోవాలి. ఇలా క్రాస్గా లైన్ అనేది గీసుకుంటేనే నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. గీసుకొని కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు పెట్టేసుకున్న తర్వాత చూడండి, నెక్ వచ్చేసి మనకు 1/2 ఇంచెస్ ఎక్కువ వచ్చింది కదా, కాబట్టి ఇలా కుట్టుకుంటే 1/2 ఇంచెస్ తగ్గుతుంది. తగ్గి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఒక 1/4 ఇంచెస్ నుంచి మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఆ మార్క్ అనేది ఎందుకంటే మనం కుట్టు పెట్టేసుకుంటే లోపలికి పోతుంది కాబట్టి 1/4 ఇంచెస్ మార్క్ అనేది పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు భుజాలు కూడా జారకుండా కూడా వస్తుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా మనం కట్ చేసుకుంటాం కదా, నెక్ కట్ చేసుకోకుండా ఓన్లీ సంక పార్టే కట్ చేసుకుంటాం కదా. అలా కట్ చేసుకున్నప్పుడు ఈ నెక్ను కూడా దీనిపైన పెట్టేసుకొని లైన్ అనేది గీసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా కట్ చేసుకోకుండా డైరెక్ట్గా పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. ఏది మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వర్క్ బ్లౌజ్ పైన లైనింగ్ బ్లౌజ్ పెట్టేసుకొని మనం మార్క్ పెట్టేసుకున్నాం కదా 1/4 ఇంచెస్ నుంచి, అదే మార్క్ నుంచి కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా మధ్యలో చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది ముడత రాకుండా వస్తుంది కాబట్టి కంపల్సరిగా ఇలా చిన్న కట్ చేసుకొని లైనింగ్ను ఇట్లా ఉల్టా తీసేసుకొని ఉల్టా నుంచి స్ట్రైట్గా ఉల్టా నుంచి సీదాకి ఇట్లా తీసుకొని మధ్యలో నుంచి కుట్టు అనేది పెట్టేసుకోవాలి. మధ్యలో నుంచి కుట్టు పెట్టేసుకోవడం వల్ల బ్లౌజ్ కూడా నీట్గా వస్తుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం లోపలికి మలుచుకోవాలి. ఈ విధంగా లైనింగ్ లోపలికి మలుచుకొని ఒక 1/4 ఇంచెస్ నుంచి కుట్టు అనేది పెట్టేసుకుంటే నెక్ వచ్చేసి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా కుట్టడం వల్ల కూడా భుజాలు కూడా జారకుండా వస్తుంది. కాబట్టి ఇలా చాలా సింపుల్ ఈజీ మెథడ్ కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇలా కుట్టిన తర్వాత సైడ్స్ కూడా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ స్టిచ్ చేసుకొని మనకు ఏ విధంగా బ్యాక్ పార్ట్ టక్స్ అనేది పెట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా సింపుల్గా నెక్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా సరి చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.